అండ్ ఒక చాలా స్టింజీ లాగా నేచర్ ఉంది, మనీ సేవింగ్ నేచర్, అండ్ చాలా వాట్ యు సే మైజర్ మీరు. కంజూస్, చాలా కంజూస్, కానీ షీఈస్ అ వెరీ గుడ్ పర్సన్ ఎట్ హార్ట్. ఓకే, యా, చాలా హెల్ప్ఫుల్ గా, నైస్. అది కంజూస్ గుడ్ పర్సన్ కాకూడదు అనే రూల్ ఏమీ లేదు కదా. హాయ్ ప్రియా. హాయ్ సుమా. శ్రద్ధ, మీ గురించి చెప్పండి. నా క్యారెక్టర్ పేరు మాయా అని. మాయా అని. ఓకే, మాయా. ఈ మధ్య మాయా ఓన్లీ. అని ఇస్ నాట్ మై సర్నేమ్. ఓకే, అప్పుడు షీ ఈస్ వెరీ చాలా ఇన్నసెంట్ గా, చాలా హెల్ప్ఫుల్ గా షీ కమ్స్ ఇంటూ ద యూనివర్స్ ఆఫ్ రాకీ అండ్ షీ జస్ట్ అవుట్ రైట్ హెల్ప్ఫుల్. అలా మాయా. హై, లవ్ యూ. యా, నా మైక్ సచ్ నైస్. పర్లేదు, హోల్డింగ్ మీ బ్యాక్. యా సార్. నగుమోము రాకేష్ గారి ఫాదర్ అంటే మీరు నగుమోము నరేష్ గారా? నేను నగుమోము నరేష్ కాదు. ఏమని చెప్పాలి నరేష్? రైమింగ్ క్యారెక్టర్ నేమ్ I hate my daddy, so ఐ నో. సాంగ్ కూడా ఉంది కదా. బేసిక్గా ఐఎమ్ ఎ వెరీ కూల్ డాడ్. బమ్ కింద ఐస్ ఉంటుంది, నెత్తిపైన ఐస్ ఉంటుంది, అంత కూల్ నేను. యట్ దీంట్లో జస్ట్ ఆపోజిట్ క్యారెక్టర్. అది నాకు నచ్చింది. దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే మామూలుగా జనరల్గా కూడా ఎంత కూల్ ఉన్నా కూడా ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్, యాక్చువల్గా ఫాదర్ అనేది వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ విచ్ ఇస్ నాట్ ఫోకస్, ఓన్లీ మదర్స్ ఆర్ ఫోకస్. ఐ డోంట్ నో వై. బట్ ఈ ఫాదర్ ఏంటంటే జనరల్గా జనరేషన్ గ్యాప్ వచ్చినా వచ్చే ఒక ఫ్లేరప్ని అదర్ సైడ్ని అదర్ సైడ్ చెప్పం, తర్వాత చెప్తాం. కానీ నాకు సంతోషం ఏంటంటే దీంట్లో మా సన్ నవీన్ గారిని ఏమేమి తిట్టలేకపోయాను అవన్నీ కసి నాకు ఈ సినిమాలో తీరిపోయింది. నవీన్ చూస్తున్నావా? నాలో నిన్ను అంటే చూస్తున్నాను. ఏవైతే తిట్టుకోలేకపోయారో అవన్నీ అంటే ఒక సాంగ్ కూడా ఉంది. ఈయన ఏం తిట్టాలనుకున్నారో అది ఈయన సాంగ్ ఉంది, ఆయన ఏం తిట్టలేకపోయారో అది కూడా డైలాగుల్లో ఉంది. కానీ నరేష్ గారు, మాకు ఒక విషయం అయితే తెలిసిపోయింది. ఒక విషయం, చాలా ఇది విషయాలు మీ జ్ఞాపకార్థం కట్టిందని చెప్పారంటే Trailer లో. ఈ సినిమాలో మీరు ఈ జ్ఞాపకార్థం కట్టారంట ఈ గ్యారేజ్. అవును, అంటే మీరు ఈ సినిమాలో బకెట్ తన్నేశారని చెప్పేశారు. అంటే బకెట్ తన్నడం కంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక ప్రపంచంలో ఒకలాగా 6 మంది ఉంటారు. సో మళ్ళీ రావచ్చు కూడా చెప్పలేము. ఓహో. బట్ యాక్చువల్గా ఫన్నీ ఏంటంటే ఒక సినిమా వాళ్ళకి తప్ప మన ఫోటో మీద గార్లెట్ వేసుకుని ఎవడో ఆరటపడ్డు, మనం ఒకళ్ళు పైగా చూడలేరు కూడా. ఇది చూడలేరు కూడా. మనం రకరకాల విన్యాసాలు చేస్తాం కదా. అవును. ఈయనని మనం అండర్ కవర్ అంటే కవర్ చేసుకొని వచ్చేవాళ్ళని, బట్ అలా లేదు కాబట్టి. ఓకే, సో మీరందరూ ఈ గ్యారేజ్ రిలేటెడ్ గా ఉన్నారు కాబట్టి టు స్టార్ట్ ఒక స్టార్టర్ కింద నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. దీనికి ఎవరైనా సరే సమాధానం చెప్పొచ్చు. ఒక బైక్ ఆగాలి అంటే, మీరు బైక్ డ్రైవ్ చేస్తున్నారు, ఆ బైక్ ఆగాలి అంటే ఏం చెయ్యాలి? ఏ, కాళ్ళతో రోడ్ని రఫ్గా ఆడించాలి. బి, ముందు వాళ్ళే జరగ అని గట్టిగా అరవాలి. సి, వేళ్ళ దగ్గర ఉండేటువంటి బ్రేక్ని నొక్కాలి. ఎనీబడి జస్ట్ జంప్ ఆఫ్ ద బైక్ అండ్ లీవ్ ద బైక్, అంతే. వెరీ గుడ్, వండర్ఫుల్. యా, అది ఎవరికి వెళ్ళి కొట్టుకుంటుంది అనేది శ్రద్ధకు అనవసరం, బికాజ్ షీ ఇస్ ద నైసెస్ట్ పర్సన్. బైక్ ఆపాలి అంటే ఇది ఆపడం కాదు, అది బైక్ ని ఆపాలి. ఇట్ విల్ స్టాప్ ఆన్ ఇట్స్ ఓన్. ఆపుతుంది. ఎవరినైనా గుద్దేసి అరే చూసి నడవచ్చు కదా అన్నారు. మీరు ఫస్ట్ డ్రైవింగ్ నేర్చుకునే ముందు నేర్చుకోవాల్సిన కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. మనం అవతల వాళ్ళని గుద్దినా సరే మన ఫస్ట్ చెప్పదే ఏదేకే అని అడగాలి ఫస్ట్. యా, నరేష్ గారు మీరేమంటారు? ఏంటి అదే ఈ బైక్ విషయంలో. అంటే ఈ బైక్ విషయంలో నేను బైకులతోనే సగ జీవితం గడిచిపోయింది కాబట్టి అన్ని దీంట్లో ఉన్నాయి, అన్నీ చేసేసాను. ఇప్పుడు నా వయసుకి ఏంటంటే బ్రేక్ వేయడం మంచిది. అవును, యువర్ బైక్ లవర్ అండ్ కార్ లవర్ కదా. ఐఎమ్ బైకర్. ఏమైనా మీరు బ్రేకులు లేని పడ్డా సార్. అలాగే మీరు ఒకవేళ రోడ్డు క్రాస్ చేయాలి, అప్పుడు మీరు పాటించేది ఏంటి? ఆప్షన్ ఏ, చేయి చూపించే అనడం. బి, జీబ్రా క్రాసింగ్ దగ్గర నుంచి నడుచుకుని వెళ్ళడం, జీబ్రా క్రాసింగ్ దగ్గర నుంచి నడుపుకుని వెళ్ళడం. లేదా ఏయ్ రోడ్డు మీ తాతదా అని అడగడం. రోడ్డు మీ తాతదా అని అడగడం. కరెక్ట్. ఆప్షన్ 3 మీరిద్దరు అదే చేస్తారా? 100%.
మంచోళ్ళతోనే కానీ కూర్చున్నాను ఇండియన్స్ కి సూపర్ పవర్ ఉంది కదండి, అసలు ఎక్కడ లేదు. ఇలానే ఆపేస్తాం అసలు ట్రాఫిక్. మన హైదరాబాద్ లో నాకు చూసింది అసలు ఇన్ని రోజులు తెలియలేదు అసలు. అసలు హైదరాబాద్ లో సిస్టమ్ అదే. అవును. వెళ్తా ఉంటాం. ట్రాఫిక్ అంతా స్లో ఉంటది, సో యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు షో హ్యాండ్స్, యూ కెన్ జస్ట్ కార్స్ అక్కడే ఇట్ విల్ బి స్టాప్డ్, స్లోగా మూవ్ అవుట్. ఓఆర్ఆర్ మీదనే ఇట్లా అనుకుంటూ ముంబైలో కూడా రెడ్ లైట్ చూసి ఆగవెవరు, రెడ్ లైట్ కానీ ఎవరు చేయి చూస్తే ఆగిపోతాం, ఎందుకంటే వాడు ఆగడు. అండ్ హి ఇస్ వెరీ పవర్ఫుల్. ద వాకర్. అదే పవర్ ఆఫ్ కామన్ మ్యాన్. పవర్, యా. ఇట్స్ వన్ హ్యాండ్. అసలు జీబ్రా క్రాసింగ్ అంటే రోడ్డు జీబ్రా క్రాస్ చేయడం అనుకుంటారు చాలా మంది. అది ఏంటో చెప్పండి ముందు. సార్ నేను చెప్పనా సార్? చెప్పండి. జీబ్రా క్రాసింగ్ అంటే చెప్పండి. మెకానిక్ రాకీ టైంలోనే రిలీజ్ అవుతున్నటువంటి క్రాసింగే జీబ్రా క్రాసింగ్. అరే వా. అంటే జీబ్రా అనే సినిమా కూడా రిలీజ్ అవుతుంది సార్. అరే వా వా వా. 22nd కదా? సూపర్. యా, 22nd. ఏ గ్యాప్ లో వచ్చింది మీకు ఐడియా? సడన్ గా ఏదో ఇట్లా వెళ్తూ ఉంటుంది, నాకు నర్వ్స్ బాగా కొన్ని డ్యామేజ్ జరుగుతాయి. సత్యదేవ్ గారు మీ సినిమాకి కూడా క్రాస్ ప్రమోషన్ మనం కొంచెం ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వాలి మీరు. ఇక్కడ మా పేమెంట్ లో కొంచెం కట్ చేసుకోవాలి మీరు. అంటే వాళ్ళు మీ సినిమాని క్రాస్ అవుతున్నారు. దే ఆర్ క్రాసింగ్ యువర్ మూవీ. మీ ప్రమోషన్స్ కూడా క్రాస్ ప్రమోషన్స్. నైస్, వెరీ నైస్. ఇప్పుడు మీ క్యారెక్టర్స్ అందరి గురించి తెలుసుకున్నాము. Yes. అందరూ చాలా మంచోళ్ళు కలిసి ఒక సినిమా చేస్తున్నారు అని మీరు చెప్పిన అది మంచి నాకు మంచి. అస్సలు అందరు రేలంగి మాయలు. కాదు, ఎందుకు అనిపించింది మంచి వాళ్ళని? ఎందుకంటే మీరు యాజ్ అ ఫాదర్ మీ డ్యూటీని మీరు చేశారని చెప్పారు. సరే. కానీ మీకు ఫాదర్ ఉండుంటారు కదా, అవును. ఆ పాస్ట్ నాకు తెలియాలని ఉంది. ఒక్కసారి మీ గ్రాండ్ ఫాదర్ గురించి చెప్తారా? అరే తాత ఫోటో పట్టుకోరండి. ఫేస్ ఏదో ఎక్కడో చూసిన ఫేస్ లా ఉంది. చూడండి చూడండి సార్, ఇదేదో నాకు అంటే కొంచెం ఫహద్ ఫాసిల్ లాగా. స్మార్ట్ గా ఉన్నాడు కదా, అదొకటి చెప్పుర్రి. మీ తాత మీకన్నా యంగ్ గా ఉన్నాడేంటి? ఆయన యంగ్ ఉన్నప్పుడు ఫోటో, ఆయన యంగ్ ఉన్నప్పుడు ఫోటో అది. ఏ విశ్వక్, ఇది మీరే. బా. తీసుకెళ్ళండి. యాక్చువల్గా ఏంటంటే అయ్యా ఒక హ్యాండ్ లేదు. యాక్చువల్ దీంట్లో సీక్రెట్ ఏంటంటే ఇతనే తాత. సీక్రెట్ ఇంత పెద్ద ఫోటో చూపించిన సీక్రెట్ ఏముంది సార్? కాదు, అది ఏంటో సినిమా చూస్తే కానీ తెలియదు. ఓకే, సో ఈ తాతకి ఈ మనవడికి ఉండేటువంటి కనెక్షన్ లో జరిగేటువంటి గ్యారేజ్ స్టోరీ. ఏం చేస్తున్నప్పుడు పోయింది స్టోరీ అదే అంటారు, అది కాదు. ఏం చేసినప్పుడు పోయింది చెప్పండి. అయ్యయ్యో, నేనేమైనా తప్పు అడిగానా? లేదు, ఓరి అందరం నార్మల్. నేను ముందే చెప్పాను, ఈ ప్రోగ్రామ్ లో ఆ రోడీస్ రఘు గారు ఉన్నారు, విశ్వక్ సేన్ ఉన్నారు, ఈ ఇంటర్వ్యూ ఎట్టిపోతుందో మనకు తెలియదురా నాయనా అని. ఎవ్వరేమన్నా అయ్యయ్యో అని మొత్తం మార్చేసింది మీనింగ్.